సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయ దినాన లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని లేవలేదు కదూ, ప్రార్థన చేసుకోలేదు కదూ? అవును, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. కుటుంబ ప్రార్థన దయతో నిర్లక్ష్యం చేయకండి. అలాంటి దివ్య కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. మంచిది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు, అదే ప్రభురాత్రి భోజనంలో పాలొందటంలో దాగిన ఒక గొప్ప ఆశీర్వాదం మీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పారు. దీనికి ఒక కారణం, మనకు ప్రతి నెల 2వ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. రేపు ఆదివారం అనగా వచ్చే ఆదివారం మనకు కమ్యూనియన్ సర్వీస్. దానికి ముందు శుక్రవారం రాత్రి, శనివారం పగలు రాత్రి శుద్ధీకరణ కూటాలు ఉంటాయి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, రాగలిగినంత దూరంలో మీరుంటే, అవకాశం ఉంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ శుద్ధీకరణ కూటాల్లో పాలుంది. ఆదివారపు ఆరాధన, సంస్కారాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లో ఉంటే మీ సంఘాల్లో తప్పకుండా ఈ ప్రభు సంస్కారాధనలో పాలుందండి. ప్రభు సంస్కారాధనలో ఉన్న కమ్యూనియన్ సర్వీస్లో ఉన్న ఆ గొప్ప దీవెన. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి. హల్లెలూయా. వ్రాయబడిన మాట ఆ భోజనపు బలము చేత అనండి ఒకసారి. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పిలువబడిన హోరేబునకు ప్రవక్త అయిన ఏలియా చేరాడు. దైవజనమా, మనందరం ఓ ప్రయాణంలో ఉన్నాం. ఏ ప్రయాణం? ఇప్పుడు నేను ప్రయాణమై వెళ్తున్నట్లుగా భూ సంబంధమైన ప్రయాణం కాదు, పరలోక ప్రయాణంలో మనం ఉన్నాం కదా. ఈ పరలోక ప్రయాణంలో ఉన్న మనం దేవుని పర్వతం అని పిలువబడిన పరలోక పర్వతానికి, పరలోక రాజ్యానికి మనం చేరాలంటే, ఈ ప్రయాణం చేయాలంటే మనకు బలం, శక్తి, ఈ పోరాటంలో, ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి శ్రమను ఎదుర్కొనే కృప, ఇవన్నీ మనకు కావాలి కదా. అవును, ఏలియా హోరేబు పర్వతానికి చేరే ప్రయాణంలో ఇక్కడ భోజనం చేశాడు. ఇక్కడ బదిరీ వృక్షం క్రింద భోజనం చేశాడు. అక్కడ చేసిన భోజనపు బలం చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. నేనంట, ఏ భోజనపు బలం? నేనంటాను, పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి అప్పమును నీళ్లను ఇచ్చారే. వచ్చే ఆదివారం మనం స్వీకరించబోయే ఆ రొట్టె ద్రాక్షారసమే ఆనాడు ఏలియా పొందుకున్న అప్పానికి నీళ్లకు సాదృశ్యంగా ఉంది కదా. నేనంటాను, ఏలియా భుజించిన భోజనపు బలం చేతే అంత అద్భుతంగా ప్రయాణం చేస్తే, సాక్షాత్తు
యేసుక్రీస్తు వారి శరీరం రొట్టె రూపంలో మన దగ్గరకు వస్తుంది కదా. కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద రక్షకుడు కాచిన రక్తపు బిందువులు ద్రాక్షారూపంలో మన మధ్యకు వస్తున్నాయి కదా. ఆ భోజనపు బలం చేత బలపరచబడిన వాడే అంత అద్భుతంగా ప్రయాణం చేస్తే దైవ కుమారుని శరీరాన్ని రక్తాన్ని భుజించి సేవించిన మనం ఇంకెంత బలంగా ప్రయాణం చేయగలం ఆలోచించండి. క్రైస్తవ జీవితంలో రొట్టె విరుచుట ఒక అద్భుతమైన ప్రక్రియ. అదో దైవికమైన గొప్ప కార్యం. ఆ భోజనపు బలం ఏలియాని ఎలా ప్రయాణం చేయించింది? నంబర్ 1, ఇక్కడ భోజనం చేశాడు 40 రోజుల పాటు. మరలా మార్గ మధ్యలో ఎక్కడ గమ్యస్థానానికి చేరే వరకు భోజనం చేసినట్లుగా మనం ఎక్కడా చూడలేం. ఇప్పుడు నేను ప్రయాణమే వెళ్తూ ఉన్నాను. కోర్స్ ఓ 3 గంటల తర్వాత ఎక్కడో ఆగి టీ తాగటం, ఇంకో 4 గంటల తర్వాత టిఫిన్ చేయటమో, లేకపోతే ఒక 8 గంటల తర్వాత భోజనం చేయటమో కదా. కంపల్సరీగా 6-7 గంటల తర్వాత భోజనం చేస్తాం. రోజుకొచ్చి కమ్సే కమ్ 2 సార్లు అయినా భోజనం చేస్తాం కదా. నేనంట ఇక్కడ భోజనం చేసి 40 రోజుల పాటు మరెక్కడ తాను భోజనం చేయలే. ఇక్కడ భుజించిన భోజనపు బలం చేత 40 రోజులు ప్రయాణమై వెళ్ళాడు. విన్నారా ఈ మాట? అంటే ఇప్పుడు భుజించిన భోజనం ఈ 40 రోజుల ప్రయాణంలో మరి అన్నడు ఆకలి పుట్టించాల. ఆకలిని ఏమంటారు, దప్పిక రానివ్వలేదు, ఆకలిని కలుగు చేయలేదు. ఆకలిని దప్పికను చంపిన శక్తి ఈ భోజనంలో ఉంది. నీకు తెలుసా, రక్షకుడైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట అంటారు, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకెన్నడూ దప్పిక కొనడు. ఈ యాకోబు బావి దగ్గరున్న నీళ్లు త్రాగిన వాడు ఇప్పుడు తాగుతాడు, ఇంకో 2 గంటల తర్వాత దాహమవుతుంది. మరలా త్రాగుతాడు, ఇంకో గంట తర్వాత దాహమవుతుంది. ఈ నీళ్లు త్రాగిన వాడు మరలా దప్పిక కొంటాడు, కానీ నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు మరి అన్నడూ దప్పిక కొనడు. క్రైస్తవ జనమా, గుండె లోతుల్లో నుంచి మాట విశ్వసించండి. యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు వినయ భయభక్తులతో మనం స్వీకరిస్తే ఎలా స్వీకరించాలి అనేది రేపు శనివారం పగటిపూట ఉపవాస ప్రార్థనలో మీతో పంచుకుంటాను. రైట్? యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు వినయ భయభక్తులతో మనం స్వీకరిస్తే నీలో పాపపు దప్పిక, పాపపు కోరిక, అపవిత్రపు ఆశ ఇచ్చలు పుట్టకుండా వాటిని చంపగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో దాగి ఉంది. ఒకవేళ ఆ మాట వినాలనుకుంటున్నారా? చదువుతాముడు యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడును మరలా దప్పికొనను. 13-14 వచనాలు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఎంత అద్భుతం! ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడును మరలా దప్పికొను. ప్రతివాడును దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఎప్పుడు ఈ రక్త మాంసాలు వినయ భయభక్తులతో మనం స్వీకరిస్తే మరి అన్నడు దప్పిక. ఏ దప్పిక? పాపపు దప్పిక. ఏ ఆకలి? పాపపు ఆకలి నీలో పుట్టకుండా వాటిని చంపే శక్తి యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో దాగింది. నేను అంటానండి, ఈ భోజనపు బలం ఏది? ఏలియా బదిరి వృక్షం కింద తిన్న భోజనమే 40 రోజుల ప్రయాణపు శక్తిని ఇస్తే, దానికంటే అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు మనకి ఇంకెంతటి బలాన్ని ఇస్తాయో కదా. నంబర్ 1, అపవిత్రపు ఆకలి, అపవిత్రపు దాహాన్ని చంపే శక్తి
సంస్కారాధనలో మనం తీసుకునే రక్త మాంసాల్లో దాగుంది. రెండోది, సరే ఆకలి దప్పిక చచ్చిపోయింది. నేనంట ఒకరోజు ప్రయాణం చేస్తే ఏమండే, ఆ రోజు భక్తుడు ఏలియా గారు ఏమైనా ఇప్పుడు నేను ప్రయాణమే వెళ్తున్నట్లుగా కారులో ఏమైనా ప్రయాణమే వెళ్ళాడా, లేకపోతే ఫ్లైట్లో ప్రయాణమే వెళ్ళాడా? దేని మీద ప్రయాణమే వెళ్ళి ఉంటాడు? మ్యాక్సిమం కాలినడక కదా. లేదు, ఒకవేళ అనుకోండి గుర్రాలతో ప్రయాణమే వెళ్ళాడు అనుకోండి. ఎంత గుర్రాల మీద ప్రయాణమే వెళ్ళినా గుర్రం ఇట్లా ఎగురుతూ ఉంటే నడుము కదా, మనిషి అంత అలిసిపోతాడు. సహజంగా మన బస్సులో ప్రయాణమే ఒక రోజంతా ప్రయాణం చేస్తే ఎవరు అంటున్నారు వారం రోజులు పండుకోవాల్సిందేనన్నా. ఒక్కరోజు ప్రయాణం చేస్తే వారం రోజులు పడుకోవాలి కదా. నేనంట కంటిన్యూస్గా 2 రోజులు ప్రయాణం చేస్తే ఎన్ని రోజులు? 40 రోజులా? చూడండి, నేనంట వారం రోజులు కంటిన్యూస్గా ప్రయాణం చేస్తే సాధ్యమా? నేనంటాను 40 రోజులు ప్రయాణం చేసిన అలసట రాల. తమ్ముడు చెల్లి, 40 రోజులు, 40 అనేది బైబిల్లో గొప్ప ఆధ్యాత్మిక అర్థాన్ని ఇస్తుంది. ముగింపులో నేను చెప్తాను. రైట్, వినండి. 40 రోజులు అలసట లేని ప్రయాణం చేశాడు యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు వినయ భయభక్తులతో మనం స్వీకరిస్తే ఈ ఆధ్యాత్మిక యాత్రలో అలసట రానివ్వదు, కృంగుదల రానివ్వదు, పిరికితనాన్ని రానివ్వదు, భయాన్ని రానివ్వదు, ఈ ఆధ్యాత్మిక జీవితంలో నిర్లిప్తత రానివ్వదు. ఏలియా ఆ భోజనపు బలం చేత అలసట లేని ప్రయాణం చేశాడు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు అలసిపోతావు. ఎట్లా? ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏముంది? ఏం ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు? అది భక్తిహీనురాలు యెజబెలే బాగుందిగా, విగ్రహారాధికురాలు యెజబెలు రానయింది. నేనేమో ఆ వినయ భయభక్తులు లేని దాని చేత తరమబడుతున్నా. నేనేమో అడవిలో, భక్తి లేనిదేమో సింహాసనం మీద. ఎంత ప్రార్థన చేసినా ఏముంది, నా బ్రతుకు అరణ్య పాలే కదా అని కృంగిపోయాడు, అలిసిపోయాడు ఏలియా. తమ్ముడు, నీ జీవితంలో కూడా భక్తి కలిగిన వాడివే, ఏలియా లాంటి విశ్వాస వీరుడివే, ఏలియా లాంటి పరాక్రమవంతుడివే. కానీ నీకు సరైన ప్రతిఫలం రాలేదని, దేవుడు నీ ప్రార్థనకు సరిగ్గా జవాబు ఇవ్వలేదని ఒకవేళ అలిసిపోయావా? ఆధ్యాత్మిక సమరంలో జీవితంలో ఎదుర్కొనే సమస్యల తాకిడి తట్టుకోలేక కృంగిపోయావా? విశ్వసించు. ఆయన రక్త మాంసాలు నువ్వు స్వీకరిస్తే కృంగిన నిన్ను, పిరికివాడైన నిన్ను, చనిపోదామని మరణాపేక్షతో బ్రతికిన నిన్ను, ఒక పిరికి లాంటి నిన్ను పరాక్రమవంతుడిగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో దాగుంది. ఆ రక్త మాంసాలే కనుక మనం స్వీకరించగలిగితే, చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనంలో, భక్తి జీవితంలో ఎప్పుడు అలసట రానివ్వద్దు. అలసిపోయాను అని అనుకున్న ఏలియా మరణాన్ని కోరుకున్నాడు కదా. నీవు అలిసిపోయావు అంటే ఈ బ్రతకొద్దు, చచ్చిపోదాం, మరణాన్ని కోరుకుంటావు. అలిసిపోయాను అన్న ఏశావు, అలిసిపోయాను అని అన్న ఏశావు, విన్నారా? అలసిపోయాను అని అన్న ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. నేనంట కోల్పోయింది జ్యేష్ఠత్వాన్నే కాదు, జ్యేష్ఠుణ్ణి కోల్పోయాడు. నీ జీవితంలో అలిసిపోయాను అన్నవా, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన వాటిని నువ్వు కోల్పోతావు. అందుకనే అలసట లేని ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు వారు యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు అలసిపోయాడు అని రాసి ఉంటది కదా. అలసి ఉన్న రీతిగానే అలసిన ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఈ రక్తమాంసాలు, యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు మనం భుజిస్తే, చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం,
వారిలో అలసిన వాడైనను ఓహో, తొట్టిల్లు వాడైనను వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. తొట్టిల్లు వాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు. అబ్బా, వారి నడుకట్టు విడిపోదు. అబ్బా, వారి పాదరక్షలు వారు తెగిపోదు. ఎంత అద్భుతమైన మాట. ఏమని రాస్తుంది? వారిలో అలసిన వాడైనను వారిలో అలసిన వాడైనను ఏంటంట? అలసిన వాడైనను తొట్టిల్లిన వాడైనను ఎవడునూ లేడు. ఎవడునూ లేడు. విన్నారీ మాట? నేనంట యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు మనం భుజిస్తే అలసట రాదు. ఆఖరి క్షణం వరకు పరాక్రమము కలిగిన యోధునిగా పోరాడే కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. రైట్. మూడవది, మొదటిది ఆకలి దప్పికొండదు, రెండవది అలసట ఉండదు, మూడవది అపజయమెరుగని జీవితం. అపజయమెరుగని జీవితం ఇందాక చదువుకున్నాం కదా, అదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం. రైట్, చదవండి తమ్ముడు. వారిలో అలసిన వాడైనను వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. తొట్టిల్లు వాడైనను లేడు. చూసారా? ఏమైన వాడు? తొట్టిల్లు వాడైన ఏలియా ఆ భోజనపు బలం చేత బలపరచబడిన తర్వాత ఇంకెన్నడూ త్రొట్టిల్లినట్లుగా లేఖనాల్లో చూడం. త్రొట్టిల్లకపోగా శక్తికి మించిన సేవ చేశాడు. ఈ భోజనం చేయక మునుపు తాను చేసిన సేవ ఒకంతైతే, ఈ భోజనం చేసిన తర్వాత అనూహ్యమైన రీతిలో ఒక ప్రపంచంలో లాగా, ఒక కెరటం లాగా, అబ్బో అద్భుతం. ఈ భోజనపు బలం చేత బలపరచబడి శక్తికి మించిన పరిచర్య దేవుని కొరకు చేశాడు. నేనంట ఆ భోజనం భుజించిన వాడే అపజయమెరుగని ప్రయాణం చేస్తే యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు ఆ భోజనం కంటే శక్తివంతమైనవి కావా? రక్షకుని శిలువ మ్రాను మీద చిందించిన రుధిర దారలు ద్రాక్షారస రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటే, నలగగొట్టబడిన ఆయన శరీరం మన దగ్గరకు వస్తూ ఉంటే, ఆయన రక్తమాంసాలు ఇంకెంత ప్రభంజనంగా నీలో నాలో కార్యం చేస్తాయో కదా. అలసిన వాడు ఎవడునూ లేడు, తొట్టిల్లిన వాడు ఎవడునూ లేడు. తర్వాత వారిలో ఎవడునూ నిద్రపోడు కునుకడు. అబ్బా, ఏ ప్రయాణం సార్ ఇది! వారిలో ఎవడును నిద్రపోడు కొనకడు. వారి నడుకట్టు విడిపోదు. వారి పాదరక్షల వారు తెగిపోదు. వారి నడికట్టు విడిపోదు అంటే నడికట్టు సిద్ధపాటు మనసుకు గుర్తు. ఏ పని చేయాలని మనం సిద్ధపడ్డామో దాన్ని నెరవేర్చే వరకు ఏలియా హోరేబుకు వెళ్ళాలని ప్రయాణమే వెళ్ళాడు. 40 రాత్రింబవళ్ళు. చివరి మాట అంటాడు, చదువు ఆ మాట. వారి పాదరక్షల వారు తెగిపోదు. వారి పాదరక్షకముల వారు తెగిపోదు అంటే చెప్పులు సువార్తకు, వాక్యానికి గుర్తు కదా. అంటే వాక్యానికి అనుగుణ్యమైన నడక నుంచి ఎన్నడూ ఆ వ్యక్తి వేరు కాలేడు. వాక్యం ఏది చెప్పిందో అలాగే ప్రవర్తిస్తాడు. దైవజనుడు ఏది బోధిస్తాడో అదే తన బ్రతుకుగా ఉంటుంది. ఎవరిని విమర్శించడం కాదు, కానీ కొందరి విశ్వాసుల జీవితాలు, కొందరి సేవకుల జీవితాలు, బోధ ఒకటి, బ్రతుకు మరొకటి. బోధ బాగుంటుంది, బోధకు తగిన బ్రతుకు ఉండదు. అద్భుతంగా ప్రకటిస్తారు, అద్భుతమైన వర్తమానికులు. ప్రకటన బాగుంటుంది కానీ ప్రవర్తన బాగాదు. కొందరు లోతైన విషయాలు వింటారు విశ్వాసులు. వినిందొకటి, చేసేదొకటి, చదివిందొకటి, ప్రవర్తించేది వేరొకటి. నేనంట ఈ భోజనపు బలం నీలో బలంగా పని చేస్తే నీ చెప్పుల వారు ఎన్నడూ తెగకుండా వాక్యానికి అనుగుణంగా బ్రతికే దివ్యమైన బ్రతుకు దేవుడు నీకు వరంగా దయచేస్తాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఆఖరి మాట,
ఒకటి, ఆకలి దప్పిక రానివ్వదు. 2, అలసట రానివ్వదు. 3, అపజయాన్ని రానివ్వదు. 4వది, ఆరోహణపు శక్తినిస్తుంది. ఆరోహణం విన్నారా? ఈ భోజనపు బలం చేత బలపరచబడిన ఏలియా సేవ చేసినంత కాలం చేసి సజీవుడై ఉండగానే అగ్ని రథాల చేత, గుర్రాల చేత పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. నేనంట, ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళే శక్తి నీకు ఎలా వచ్చింది? ఆ భోజనపు బలం చేత. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు కదా, యోహాను సువార్తలో మాట్లాడుతూ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు. వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. మృతుల పునరుత్థానపు దినాన నేను వాడిని లేపుతాను. దీని అర్థం ఏంటో తెలుసా? ఈ మట్టి ఘటానికి పునరుత్థానపు శక్తినిచ్చే ఆ ప్రభావం యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో దాగదు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు. దైవజనమా, ఈ మట్టి ఘటం పునరుద్ధానపు శక్తిని పొందుకునేది ఎలాగో తెలుసా? ఆయన రక్త మాంసాలు స్వీకరించడం ద్వారానే. అందుకనే ఆయన రక్త మాంసాలు మన దగ్గరకు వచ్చినప్పుడు వినయ భయభక్తులతో గడగడ వణుకుతూ యోగ్యమైన జీవితంతో మనం పాల్గొనాలి. అయితే ఈ రక్త మాంసాలు సాధారణమైనవి కాదు. మన విశ్వాసం, ఆ రొట్టె యేసుక్రీస్తు వారి శరీరం. మన విశ్వాసం, ఆ రక్తం యేసుక్రీస్తు వారు ఆ ద్రాక్షారసం యేసుక్రీస్తు వారు చిందించిన పవిత్ర రక్తధారలో. ఇది కదా మన నమ్మిక. అయితే ఈ బలలో ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొనేటప్పుడు సాధారణమైనది కాదు కదా, అది అసాధారణమైనది కదా. దావీదు యాజకుడి దగ్గరికి వెళ్ళి రొట్టెను అడిగితే, నా దగ్గర సాధారణమైన రొట్టెలు లేవు, ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే తినే రొట్టెలు ఉన్నాయి. దావీదు అంటాడు అక్కడ, అయ్యా నేను తినటానికి యోగ్యుణ్ణే. ఎట్లా యోగ్యుడివి? నేను స్త్రీలకు దూరంగా ఉన్నా. విన్నారా? స్త్రీలకు దూరంగా ఉన్నాను. దీని గూర్చి రేపు శనివారం ఉపవాస ప్రార్థనలో చెప్తాను. బలలో పాలుందేవాడు స్త్రీలకు దూరంగా ఉండాలి అంటే దాని అర్థం శరీర సంబంధమైన స్త్రీలకు దూరంగా ఉండాలేనా ఏంటి దాని అర్థం? మరి స్త్రీలకు దూరంగా ఉండాలి పురుషుడు అన్నప్పుడు మరి స్త్రీ బలలో పాల్గొనొచ్చా? మరి స్త్రీ దేనికి దూరంగా ఉండాలి? నేనంట స్త్రీ కూడా స్త్రీకి దూరంగా ఉండాలి. స్త్రీ అంటే ఏంటో రేపు శనివారం ఉపవాస ప్రార్థనలో చెప్తాను. మెట్టుకు ఆ భోజనపు బలం చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రోజులు. 40 4 + 0 40 అంటే 4 0 కదా. 40 + 0 ఎంత? 4. మనిషి జీవితం 4 భాగాలుగా విభజిస్తారు. బాల్యం, యవ్వనం, నడి వయస్సు, వృద్ధాప్యం. దావీదు అంటాడు కదా, నా ఆయుష్కాలాన్ని బెత్తెడంత చేసావు. బెత్తెడని ఎట్లా అంటారా ఇట్లా అంటారా చెప్పండి? బెత్తెడ అంటే ఎట్లా అంటారు? బెత్తెడంత ఏంటి బెత్తెడ? చూడండి. బాల్యం, యవ్వనం, నడి వయస్సు, వృద్ధాప్యం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఆయుష్ కాలం అంతా ఒక యోధునిగా నువ్వు ప్రయాణం చేయటానికి కావలసిన శక్తి ఈ రక్త మాంసాలు నీకు ఇస్తాయి. ఆ భోజనపు బలం చేత, ఏ భోజనం? ప్రభురాత్రి భోజనపు బలం చేత నీ ఆయుష్ కాలం అంతా ఒక యోధుడిగా ప్రయాణం చేసే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ శుక్రవారం, రేపు శనివారం
లైవ్ అందించబడుతుంది. తప్పకుండా శుద్ధీకరణ కూటాల్లో పాలుందండి. పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. ఏలియా కంటే శక్తివంతమైన జీవితం జీవించే భాగ్యం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. చెప్దాం ఆమేన్. రైట్, మన మధ్యలో ఉన్న దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడా, సర్వకృపానిధి ఒక దేవ, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను కూడా నిత్య జీవమునకై వారసులుగా చేసి మీరే మహిమ పొందండి. జరగనున్నటువంటి ప్రభు బల్లారాధనలో ప్రతి బిడ్డ కూడా పాలు పంపులు పొంది నీ నిత్యత్వాన్ని సంపాదించుకుని శాపము నుండి విడిపించబడి నీ కుమారులుగా కుమార్తెలుగా నీ రాజ్యంలో చేర్చబడుటకు సహాయమును దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.